నమస్తే. భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలలో కీలక విజయం చోటు చేసుకుంది. ప్రపంచమంతా ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన దేశం రాజనీతితో తన పవర్ చూపించింది. భారత జాతీయ పతాకం ఉన్న నౌకలను హర్మూజ్ జలసంధి మీదుగా అనుమతించడానికి ఇరాన్ పచ్చ జెండా ఊపింది. కేవలం భారత్కు వెళ్లే నౌకలకు మాత్రమే ఎటువంటి షరతులు లేకుండా అనుమతులిచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఆయిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్తో పాటు ఎన్నో దేశాలలో చమురు, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఇరాన్ మంత్రి అబ్బాస్ అరిగ్భూతో జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి. భారత్కు చెందిన 2 నౌకలు పుష్పక్, పరిమళ్ అనే 2 నౌకలు హర్మూజ్ జలసంధి మీదుగా సురక్షితంగా పయనమయ్యాయి. ఈ నౌకలలో ముడి చమురు, సహజ వాయువు రవాణా అవుతున్నట్లు సమాచారం. 2 రోజుల క్రితం భారతీయ నావికుడు నడిపిన నౌకకు కూడా ఇరాన్ అనుమతినిచ్చింది. అయితే అదే సమయంలో యుఎస్, ఇజ్రాయెల్, యూరప్ దేశాలకు చెందిన నౌకలకు హర్మూజ్ జలసంధి మీదుగా రవాణాకు అనుమతి నిరాకరించింది. దీంతో చమురు సంక్షోభం నెలకొంది. హర్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకం. గల్ఫ్ దేశాల నుంచి రవాణా అయ్యే చమురు ఈ మార్గం గుండానే వెళుతుంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% ఈ మార్గం గుండానే వెళుతుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేసింది. ఒకవేళ షరతులు కాదు అని ఓడలు ముందుకు సాగితే వాటిని పేల్చివేస్తాము అని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక నౌకను పేల్చివేసింది. అయితే నిన్న బుధవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో పాటు యూరోపియన్ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కలాస్తో చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధం వలన సంక్షోభ పరిస్థితులపై చర్చించారు.